హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. ఎక్కడెక్కి ఏం కోస్తున్నావు నువ్వు? వాటర్ పెల్స్. అయ్యో, ముగ్గిపోయింది, కాయలు కాలిపోయినాయి. అమ్ముకున్న డబ్బులు వచ్చాయి. ఏంటి ఏం అమ్ముకుంటా? వాటర్ యాపిల్స్. ఇదిగోండి, చెప్పాను కదా బనానాస్ తీసుకెళ్ళిపోతానని. ఈ విధంగా అయిపోయింది, గాలికి ఎండిపోయి వంగిపోయింది. ఏదో ఇది చిన్నదే బుడత పక్కనే ఇదిగో దీనికిలానే వచ్చింది. ఇది రెండే బుల్బుల్లి వస్తున్నాయండి. అది తగ్గిపోయింది, ఎనర్జీ తగ్గిపోయింది చెట్లకి. అది ఒక్కసారి అంటే ఫస్ట్ వేసింది కాకుండా సెకండ్ కాకుండా ఇంకా దానికి పిలకలు వస్తున్నాయి కదా. తర్వాత పిలకలు వచ్చి నీటికి కొంచెం బలం తక్కువ అయ్యి అలా వచ్చిందనమాట. అలా వస్తున్నాయి, అయినప్పటికీ టేస్టీగా ఉంటాయి. ఇదైతే నేను ఫస్ట్ తీసుకుంటున్నానండి. ఇలా పెడతానే, లేదంటే అట్టుకోళ్ళని. అయితే కలర్ వచ్చేసినాయి, చూసినావా? ఏం రాలేదు, కంగారు పొద్దు కోసాడు. సరే, నెక్స్ట్ ఎల్లోగా ఉన్నాయా లేదా? అవి రాలేవు. కంగారు కొద్దితో ఒక కోతులు వచ్చి తినేస్తాయి. అప్పుడు ఏం చేస్తావు? కోసేసుకున్నాను అంతే, అయిపోయింది. వాళ్ళతో సరేనా? నువ్వు మాట్లాడు. ఉండండి, పుదీనా ఏం కోయాలి? ఇంకా పుదీనా కోసుకుంటా, కొంచెం హార్వెస్ట్. ఏంటి అక్కడ కోసుకుంటున్నావా? బత్తాయి కోస్తా. బత్తాయి కూడా కోసేస్తా. కొంచెం హార్వెస్ట్ ఫ్రూట్స్ అండి. ఫ్రూట్స్ తీసుకుందాం అన్నాను కదా. ఇదిగో బత్తాయి కూడా అయిపోయింది, బత్తాయి తీసుకుంటున్నా. ఇదైనా అయిందా అవ్వలేదా? ఈ ఆ కలరే వచ్చిందిగా, ఇది కూడా కాయ. సరే, బత్తాయి కలర్ రావడానికి అట్టుకుని కలర్ రావడానికి తేడా లేదా? ఉందే, ఇరిగిపోయిందిగా. మన చెట్టు కాయ అండి, బత్తాకాయ. ఎంతకు ముందు లావుగా ఇంకా పెద్దగానే వచ్చినాయండి. ఇది కొంచెం చిన్నగా ఉంది, అయిపోయింది కాయ. ఇదిగో కలర్ చేంజ్ అయిపోయింది. మన చెట్టుకి ఏదొస్తే అదే రుచి, ఏదొస్తే అదే తీసుకోవాలి మనం, అంతే. ఒకటి వచ్చినా సరే, రెండు వచ్చినా సరే. మ్యాంగోస్ అయితే తీసేసుకున్నానండి మొత్తం అన్నీని. ఇంకా కొంచెం పుదీనా, సపోటాలు 4-5 ఉన్నాయి, తీసుకోమంటారా? కోతులు తినేసినాయి అంటారా నిన్న ఇప్పుడు? వాటికి బెండకాయ, వంకాయ ఏమున్నాయి అన్నారుగా, అంటే అక్కడికి వెళ్ళి రానా అక్కడి నుంచి. ఇక బాగా తడిగా ఉంది, అటు వెళ్తానే. నాగరాజు వచ్చి ఉంటాయి, నాగరాజు వస్తాయి నాతో. మళ్ళీ పుదీనాకు వస్తున్నాయి. రాత్రి చాలా పెద్ద వర్షం పడిందండి. ఆ వర్షానికి ఏమన్నా వచ్చినాయేమో అని భయపడ్డాను నేను, అంతే. అంతకంటే ఏం కాదు. ఇవి బొగడబంతులు అండి, బొగడబంతుల చెట్లు. ఇవి కుండీలో వేసుకుంటే భలే బాగుంటాయి. ఇవి తీసుకుని కుండీలో కానీ ఇంకా వేరే లైన్గా పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. నేను అది కూడా కోసా. ఈ గడ్డి ఏంటి తీస్తాను, ఉండి గడ్డి. ఈ గడ్డి పీకితే ఫస్ట్ మనకి పుదీనా కోసుకోవడానికి వస్తుంది. ఇవన్నా స్మెల్ అండి. అమ్మో, నేను కత్తిరి తెచ్చుకోలేదు. తెంపితే రావట్లేదండి. ఒక కత్తిరి తెచ్చుకుని కోసుకోవాలి. బీరకాయ పాదులు ఆంటీ ఇష్టానికి పాదులు పెట్టేసింది. కాదు, ఆంటీ ఇష్టానికి పాదులు పెట్టేసిందండి. నాకేమో పుదీనా కోసేసుకుందాం ఫస్ట్. మళ్ళీ వెళ్ళాలి కదండి, మనం బయలుదేరాలి. అప్పుడు నేను చాలా రోజుల క్రితం తీసుకున్నానండి పుదీనా. ఇప్పటికీ ఉందండి, నాకు చాలా బాగా వచ్చింది. అసలు దారిలోది కోసేసుకుంటున్నానండి. లోపలికి ఉంటే పర్వాలేదు కానీ దారిలోది కోస్తున్నాను. అసలే ఎంత నిజంగానండి, ఇప్పటికీ వాడాను మొన్న కూడాను కొబ్బరి అన్నంలోకి.
అది అందుకే మందులు లేని అంటారు జనాలు. ఎందుకు అనుకుంటున్నారు? ఇందుకే ఈ ఏరు తీసుకెళ్ళి మన ఇంటికాడ తొట్టులో పెట్టుకుంటే బాగా వస్తుంది. ఈగలాగా వస్తున్నాయి. ఇదిగో మళ్ళీ కోసుకొస్తారా? ఎప్పుడు కోసుకొస్తా? వంకాయ అయితే తీసుకుంటున్నానే, అక్కడక్కడ ఉన్నాయిగా. ఇవేమో ముదురుతున్నాయి. ఎండ బాగా ఎక్కువ కొడుతుంది కదా, కొంచెం ముదిరిపోతున్నాయి. కానీ లెవెల్లో రాలేదంతే. ఒక్క చెట్టుకే ఉన్నాయి ఇక్కడ. ఇదో ఎండలకి ఎండిపోయి పండిపోయినాయి. చూపియరా? చూడు, ఎండకి ఎండిపోయి పండిపోయినాయి అండి. అసలు ఎంత నెగనెగలాడిపోతుందో చూడండి. ఇదో వెరైటీ క్యాప్సికమ్ ఉంటాయి కదండి, ఎల్లో రెడ్ అలాగా, అలా ఉందండి కాయ. చూడండి ఎంత బాగుందో. అట్లా భలే కనిపిస్తుంది. తీసుకున్నాను. ఎందుకది? మీకు వండుదామని. ఎలా ఉంటుందో చూతారు. మీకు అలాంటి కాయలే ఉండాలి. అది గుత్తులు ఇక్కడే ఉన్నాయి. ఇంకా పెద్ద ముదిరిపోతున్నాయి. అంటే కయ్యనంటే ముదిరిపోతున్నాయి. మరి చూడడానికి ఎలా ఉన్నాయి కానీ పుచ్చు. ఇవి బాగున్నాయండి కాయలు. కూర్చున్నాయి, చెట్ల కిందకి వేసేసా. ఓ ఇవి బాగున్నాయి కాయలు. మళ్ళీ అయిపోయినాయండి. ఇంకాను ఎండలు కూడా అయినాయి, మన కాయలు కూడా అయినాయండి. ఇంకా బాగున్నాయి. లేకుండా కూర్చుని అయ్యా ఊడొచ్చేసి కోసేస్తున్నాను. మరి అక్కడ కూడా ఉన్నాయిగా రెండు. ఎతికి 2-3 కాయలు కోసుకెళ్తే పప్పులోనో ఎందులోనో వేసుకోవడానికి బాగుంటాయి. ఓకే, వెనకాల ఏం లేవుగా. ఇదిగో ఇంతంత వచ్చినాయండి కాయలు. తీసుకెళ్ళిపోతున్నాను. ఈ మళ్ళీ ఇంకా బాగా ముదిరిపోతాయి. గడ్డిలోనూ చాలా బీరకాయలు ఉండి గడ్డి ఎక్కువ వచ్చేసిందండి. గడ్డి ఎక్కువ రావడంతోనే ఇంకా ఆ గడ్డిలోనే కింద ఉండిపోయింది కదా పాదు, అక్కడే ఉండిపోయినాయి బీరకాయలు. కుళ్ళిపోయినాయి అండి, చూసుకోలేదు. నేనేమో కనిపించిన కాడే చూస్తున్నాను, కిందగా చూడలేదు. ఇప్పుడు ఇదిగో పాదుని బట్టి ఇలా తీసుకుంటూ వస్తుంటే ఇదిగో కనిపిస్తున్నాయండి బీరకాయలు. బాగానండి ఎగింతే చాలండి. లేతగుంటాయి, ఇలాగుంటేనే బాగుంటాయి కాయలు. లేత బెండకాయ ముదిరింది, జానబిత్తులు ముదిరింది. నేనైతే కొంచెం బీరకాయలు ఎదుగుతున్నానండి. అంటే మళ్ళీ ఇవి నేను మళ్ళీ వచ్చేసరికి ముదిరిపోతాయండి. లేట్ అయితే కొంచెం ఎదుగుతుందేమో, అంతేగాని ఇంకెక్కువ ఎదగదు, ముదిరిపోతాయా ఎంత. అంతగా తీసేసుకుంటున్నానండి. చిన్నగా ఉన్నాయి కానీ లేతగా ఉన్నాయి, తీసుకుంటున్నాను. ఆనపకాయ ఒకటే రాలేదండి ఈసారి. అసలు ఆనపకాయ రాలేదు. పాదులు ఉన్నాయి. ఏం చేస్తారండి దీన్ని కూడాను అంటే ఇవ్వండి. అసలే గడ్డి పెరిగిపోయి రావడానికి వెళ్ళడానికి కూడా కష్టమైందంటే
మీరే ఎక్కడో ఉండి వీడియో తీతారు ఈ తుక్కులో కాళ్ళు చేతులు వేసుకుని చేతులు పెట్టి కాళ్ళు వేసుకుని వచ్చి ఇందులోకి ఏదన్నా కాటేస్తే ఏం చేయాలి నేను నాగరాజు మీరు బాగానే ఉంటారు. ఏదో పడేసానే కాయ వంకాయ ఇంకా బీరకాయ ఏదండి ఇక్కడ ఎక్కడో చూసాము. ఇది వెనకాల ఎక్కడ ఉన్నాము అయ్యి వేరే 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 వీటికి వస్తే ఈ కనపడతాయి, వీటి కోసం వచ్చినప్పుడు ఈ కనపడవు మళ్ళీ. ఇవి చూడండి భలే వంకాయకి బీరకాయకి తేడా లేదు, అలా ఉన్నాయి వంకాయలు బీరకాయలు. ఇక్కడ 2 ఉన్నాయి బాబు. ఏ పురుగులు ఎక్కుతాయండి భయ్యం. పాము అయితే అంత ఏమి దబక్కన వచ్చి కట్ చేసేలాగా ఉండదు, కానీ పురుగులు అండి ఏ పురుగులు ఉంటాయిగా మట్టి పురుగులు. అక్కడ కాయ మంచి బుట్ట ఎక్కడ ఉంది, అక్కడెక్కడన్నా వదిలేసానా కింద. కూడా అక్కడెక్కడో ఎక్కితే అలా పిలిస్తే బీరకాయలు బెండకాయ పాదులు కదా. గడ్డిలో కూర్చుంటే ఏరుదామని ఇట్లా ఎలా పడితే అలాగ వస్తున్నాయి. పాదు ఎండలకండి ఎండిపోయి సరిగ్గా రాక ఇలాగ అయిపోతున్నాయి. గదిపోయి ఒక్క కూరగాయలు వస్తాయి కదా, ఎక్కడెక్కడ అక్కడొకటి 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 ఇది ఇలాగా బేబీలు ఇలాగ వస్తున్నాయి పోతున్నాయండి. ఇగో మళ్ళీ మట్టిలో పడి కింద ఉన్నాయి కదా పాదులు, ఎక్కితేనే లేకపోతే పోతే పోతున్నాయి, ఉంటే ఉంటున్నాయి. ఇంకెందుకు ఇవన్నీ కలిపితే మనకు కూర అన్న వస్తుంది, ప్రశాంతంగా తినొచ్చు. భలే వెరైటీగా వచ్చినాయి, లేతగా ఉన్నాయండి. మళ్ళీ నేను వచ్చేసరికి ఆయంతా ముదిరిపోతాయి. ఎందుకు ముద్ర కొట్టుకోవడం, మనది ఏమీ లేకుండా వచ్చినాయి కదండి పంట, ముద్ర పెట్టుకోవడం ఎందుకని. కిందే పెడుతున్నాలండి కొంచెం. మళ్ళీ అక్కడ సిట్అవుట్ దగ్గర అన్ని మామిడికాయలు ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ తీసుకుని ఒక సంచిలో వేసుకుంటాను నేను. ఇంటికి వెళ్ళాక మళ్ళీ తీసుకుంటా. పుదీనా అందులో ఎక్కడ తెస్తారా కొంచెం పైన. ఇది వెరైటీగా ఉందని తీసుకొచ్చానండి. ఓ ఫ్రూట్స్ అవి తెస్తారా మరి, బనానాస్ అయ్యి. బనానాస్ అండి, ఫ్రూట్స్ అంటే బనానా, మ్యాంగో ఇవన్నీ మన చెట్లు కాయలేనండి. అక్కడి ఇక్కడి కూడాను ఇవిగో పండ్లు అయిపోతున్నాయి. అవి కూడా తేపోయి బంగినపల్లికాయలు తినవక్కర్లేదండి. సరే, బనానాస్ అండి, మ్యాంగోస్, పప్పాయి, బత్తాయి, వాటర్ యాపిల్స్ అండి. ఇవి ఫ్రూట్స్ వచ్చినాయి మనకి. సపోటా ఉన్నాయి కానీ మా చిట్టుబాబు గారు ఎప్పుడు ఉంచమంటారు కదా, ఓ 10 కాయలు ఉన్నాయండి ఉంచుతున్నా. సపోటా తీసుకోవట్లేదండి, ఇప్పటికే చాలా తిని హెవీ అయిపోతుంది, షుగర్ అవన్నీ పెరిగిపోతాయేమని భయమేసి. మళ్ళీ ఇవి లేనప్పుడు మ్యాంగోస్ సీజన్ కదండి ఇప్పుడు అంతా. అంటే మీరు ఎలాగెళ్ళండి ఎటెళ్ళండి, ఎవరి చేతిలో చూడండి, ఎక్కడ చూడండి మ్యాంగోస్ మ్యాంగోస్ మ్యాంగోస్. మా దారిలో అయితే మొత్తం ఇంకా రాసలేనండి. చెట్ల దగ్గర తోటలో కోయటం, గేట్ ముందు అమ్మడం చేస్తున్నారు మన సైడ్ అయితేనే. చాలా బాగున్నాయి కాయలు. మేము కూడా అలాగే, ఎందుకంటే మన దగ్గర వస్తున్నాయి, చుట్టుపక్కలన్నీ వస్తున్నాయి కదండి, నాకు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అందుకనే నేను చాలండి నాకు మన చెట్లు ఈ కాయలు చాలు. ఇక కూరగాయలు అంటారా, ఇదిగోండి బీరకాయ ఇలాగ వచ్చింది, బెండకాయ, బీరకాయ, వంకాయ, కొంచెమేనండి టమాటా ఇలా వస్తుందండి. టమాటా అయిపోయినాయిలేండి, ఇంకా సీజన్ అయితే అయిపోయింది, సమ్మర్ అయిపోయింది, మన వెజిటేబుల్ సీజన్ అయిపోయినాయి. మళ్ళీ మనం కొత్తగా వాటికి ఏమన్నా ప్రోటీన్గా ఉండాలంటే, మంచిగా హెల్దీగా కాసి చేయాలంటే ఎప్పుడు మనం కొంచెం మన పుట్టిలు వెంచర్ దగ్గర ఎలాగ మట్టి ఒక పెద్ద గుట్టే ఉన్నదండి. చిట్టుబాబు గారు కొంచెం మట్టి వేయిస్తానంటున్నారు. మట్టి వేయించండి, కొంచెం ఎర్రమట్టి వేయించి దానిపైన మళ్ళీ పేడ వేయించి మనం మళ్ళీ వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి స్టార్ట్ చేద్దాము. ఇంకాను ఈ పుదీనా అండి, ఇదిగో పుదీనా మంచిగా. నా దగ్గర కరివేపాకు ఉంది, అందుకే కరివేపాకు తీసుకోలేదు. పుదీనా
నాకు ఏది కావాలో అది మాత్రమే నేను తీసుకెళ్తున్నానండి. నాకు ఎంత కావాలో ఏది కావాలో అవి మాత్రం తీసుకెళ్తున్నాను. ఇవైతే ఉన్నక్కడికైతే కోసానండి. ఇంకా ఎవరికి ఇచ్చేయడానికి కూడా ఇంకా అయిపోయిందండి సీజను. అందుకనే నా వరకు వస్తున్నాయి, నా వరకునే తీసుకెళ్తున్నానండి ఈ మధ్య. ఇంకా ఇచ్చేటట్టు కూడా ఏం రావట్లేదు. ఈ వాటర్ యాపిల్స్ అయితే మామూలుగా కాదండి, అసలే చెట్టు కింద ఒక రాసులాగానే రాలిపోయినాయండి. అన్ని కాయలు చాలా తీపిగా ఉన్నాయండి. వాటర్ చాలా అసలు ఎంత ఎక్కువ ఉందంటే అంత ఎక్కువ ఉంది. స్వీట్ కూడా అంత ఉన్నాయండి. ఎన్ని తిన్నా తింటూనే ఉన్నాం మేము. నిన్న 2 రోజుల నుంచి వచ్చిన కాడి నుంచి ఎన్ని తిని ఉంటామో మాకే తెలియదు. అలాగా వెళ్తున్నాం చెట్టు దగ్గరికి కోసుకుంటున్నాం, తింటున్నాం, వెళ్తున్నాం చెట్టు దగ్గరికి కోసుకుంటున్నాం. ఎవరు వచ్చినా రాజుగారేంటి, చిట్టిబాబు గారేంటి, నేనేంటి, ఇక మాకేం అలా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తూ కోసుకుంటూ తింటూ అయిపోతూనే ఉన్నాయి అన్నట్టు. ఎన్ని తరిగేలాగా లేవండి. ఆల్రెడీ కోసాను పైకెక్కి, ఇంకా చాలా పైకి అయ్యిందండి చెట్టు. చాలా హైట్ అయ్యింది, కొంచెం బలంగా అయ్యిందండి చెట్టు. దానివల్ల ఏంటో స్వీట్నెస్ బాగా వచ్చిందండి, తీపి బాగా ఎక్కువ వచ్చినాయి ఈసారి. ఇంకా ఇదండి సంగతి. మరి ఇంకా ఈ చిన్న వీడియో మన ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్తో ఈ చిన్న వీడియో అండి. మ్యాంగో మళ్ళీ వచ్చే సంవత్సరం అందరం బాగోవాలి. అప్పుడు కానీ మళ్ళీ మనకి వచ్చే సంవత్సరం దాకా మన మ్యాంగోస్కి సెలవండి. ఇంకా రెస్ట్ ఇచ్చేసాము చెట్లకి. ఒక 4-5 కాయలు అలాగ వదిలిపెట్టి మిగతా కాయలు అయితే తీసుకుపోతున్నానండి నేను. చాలా హ్యాపీగా అనిపించింది. మనది ఇది ఎప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి కాపు వస్తుంది. 4 సంవత్సరాలు అవుతుందండి కాపు. మ్యాంగోస్ చాలా ఆనందం అనిపిస్తుందండి. ఇది వరకు ఎక్కడెక్కడో నెతుక్కుని ఒకటే చెట్టుకాయ పట్టాలని చాలా తపన పడిపోయి చాలా టెన్షన్లు పడిపోయేవాళ్ళం పచ్చళ్ళు పట్టుకోవడానికి. ఇప్పుడు ఆ శ్రమ లేకోకుండా మన ఫామ్ హౌస్లో ఉన్న ఈ కొద్దిపాటి స్థలంలో ఈ కొద్దిపాటి వెజిటేబుల్స్తో ఈ మనకి మ్యాంగోస్ 3 చెట్లు కూడా చాలా పుష్కలంగా కాస్తాయి. బాగా అనిపిస్తుంది. చాలండి, ఎందుకంటే ఏం కావాలి, అదే వచ్చిందే చాలు. మనం తిన్నాయే చాలు అనుకున్నట్టు ఆనందంతో తృప్తితో ఉంటేనే మంచిది. ఇంకా ఎక్కువ అంటే మనకి స్థలం అంటే ఎక్కువ లేదండి. ఇప్పటికే చాలా పెట్టున్నాం మేము. తెలుసో తెలియక కొన్ని మిస్టేక్స్ చేసేసాము. ఇక్కడ దగ్గరగా పెట్టడం కానీ కొన్ని ఏవైతే వేయాలి ఏవైతే వేయకూడదని ఫ్రూట్స్ విషయంలో కానీ కొన్ని చిన్న మిస్టేక్స్ చేసాము మేము. అది ఇప్పుడు మన పుట్టిల వెంచర్ దగ్గర మిస్టేక్ జరగకోకుండా చూసుకోవడం కోసమే ట్రై చేస్తున్నాను. చూద్దామండి, మనం ఎంత వీలైతే అంత. ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అవి తెలుసుకుని మనం ఆ విధంగా వెళ్ళడానికి ట్రై చేస్తానండి. చూద్దామండి. ఒకవేళ నేను పెట్టేటప్పుడు పుట్టిల వెంచర్ పూర్తయి పెట్టేటప్పుడు వెజిటేబుల్స్ వాళ్ళు చిట్టిబాబు గారు వాళ్ళు కొన్ని మొక్కలు అయితే ఇస్తున్నారు. ఇంకా మనకు లేని ఏమైతే ఉన్నాయో మా దగ్గర మేము ఉంచుకున్న స్థలంలో అయితే లేని ఫ్రూట్స్ వేయడానికి నేను తప్పకుండా ట్రై చేస్తానండి. ఎందుకంటే ఇక్కడున్న ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉంచుకుని ఏవైతే లేవో అవి అక్కడ నేను వేసుకుంటానండి. ఇదండి ఫ్రెండ్స్, ఇది సంగతే. ఈ వీడియోలో ఎంతవరకునండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. పొంగలు వెళ్తాయండి ఇప్పుడు. రావాలని ట్రై చేస్తుంది, ఇలాగ ఎగిరింది. ఏదో నాకు కోసం తెచ్చాను అంతేనండి. అమ్మ నువ్వు కొంచెం అక్కడ వద్దా.